టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు, భారత్ క్రికెట్లో వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వినోద్ కాంబ్లీ వీడియో క్రికెట్ ఫ్యాన్స్ ను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో వినోద్ కాంబ్లీ నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డట్లు కనిపించారు. తాను కాళ్లపై స్వతహాగా నిలబడలేకపోయారు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. వాస్తవానికి వినోద్ కాంబ్లీకి గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నాయి. 2013లో ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. యాంజియోప్లాస్టీ చేయించుకున్నాక కాస్త కోలుకున్నారు. వినోద్ కాంబ్లీ స్కూల్లో క్రికెట్లో సచిన్తో కలిసి 664 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 9 సంవత్సరాల పాటు ఈ లెఫ్ట్ హ్యాండర్ నిలకడగా రాణించాడు. 1990 దశకంలో దేశవాళీ అంతర్జాతీయ క్రికెట్లో తన మార్కును చూపించాడు. 1993లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన టెస్టులో ఏకంగా 2 సెంచరీలు చేశాడు ఈ లెఫ్ట్ హ్యాండర్. 1993లో ఇంగ్లాండ్పై భారత్ చరిత్రాత్మక టెస్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టు, వన్డేల్లో కలిపి 10,000కు పైగా పరుగులు చేశాడు వినోద్ కాంబ్లీ. అయితే వినోద్ కాంబ్లీ తాజా పరిస్థితికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అతడి చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరుతున్నారు.